మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. నాకంటే కూడా మీకే ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు తెలుగుదేశం బిడ్డలు తప్ప ఎప్పుడు ఆయన కుటుంబం సెకండ్ ప్లేస్లోనే ఉంటున్నాము. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ఆయన సీఎంగా పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని. ఆ 14 ఏళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని 25 సంవత్సరాల క్రితమే ఆయన హైటెక్ సిటీ కట్టారు. అప్పటికే 15 సంవత్సరాలు ముందలే ఆయన ఐటీ గురించి ఆలోచించి ఆ విజన్తో ఆయన హైటెక్ సిటీ కట్టారు. అందరూ అప్పుడు నవ్వారు, ఈయనేంటి అక్కడ రాళ్ళు రప్పల మధ్యన ఆ బిల్డింగ్ ఏంటి, రోడ్లు లేవు, లైట్లు లేవని. నేను కూడా ఆయనకి చెప్పాను, ఎందుకంటే ఆయన ముందుల నెగటివ్ పాయింట్స్ అన్నీ నేనే ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఆయన ఎప్పుడు నేను ప్రేజ్ చేసేదాన్ని కాదు, ఓ మీరు ఇంత గొప్ప అంత గొప్ప అని. ఆయన చేసే తప్పులు ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి చెప్పేదాన్ని. నువ్వు వేచి ఉండు, 1 సంవత్సరంలో దాని చుట్టుపక్కల ఎట్లా డెవలప్ అవుతుందో నువ్వు చూడని. మీరే చూశారు, మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ అది ఎట్లా ఉందో ఇప్పుడు. అది ఆయన కష్టార్జితం. ఐటీ రంగం తీసుకొచ్చి ఆయన లక్షలాది మంది జీవితాల్లో జ్యోతిని వెలిగించి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపారు. ఐటీనే కాదు, ఐఎస్బి కానీ పెద్ద పెద్ద కోఆపరేట్ ఆఫీసెస్ కానీ ఆయన ఎంత కష్టపడ్డారో నా కళ్ళారా నేను చూశాను. వాళ్ళని తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎప్పుడు ఒక్క మెట్టు తగ్గి గర్వంగా ఉండేవారు కాదు. ఒక్క మెట్టు తగ్గి ప్రజల కోసం అది తీసుకురావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే మన రాష్ట్రం కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది. అదే ధ్యాస ఆయనకి. అట్లాంటి మనిషిని ఇవాళ 47 రోజులైంది, ఏమి రుజువు లేకుండా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు.